ప్రచారాలు అనేది మీరు మన మీడియా మీరు చేసేది ఇంతవరకు నా దగ్గర నుంచి అయితే నాకు ఎటువంటి ఆలోచన ఇప్పటికి లేదు. మరి ఎందుకు ప్రచారాలు వస్తున్నాయో, మరి మీ ప్రచారాలు జరిగినందుకే మరి ఈ విధంగా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సో నిన్ననే వచ్చింది కాబట్టి మరి పార్టీ అధిష్టానం ఏం ఆలోచిస్తుందో, మరి ఇన్ఛార్జ్ అయిపోయినాక మేము నెల క్రితం పార్టీ పెద్దలు పిలిపించడం జరిగింది. పార్టీ పెద్దలు పిలిపించారు, మళ్ళీ సర్వే చేయమని చెప్పాం. ఆ రోజు పెద్దలు అడిగితే సర్వే చేయమని చెప్పాం. సర్వేలో మళ్ళీ తప్పనిసరిగా నా పేరే వచ్చింది, నాకు పూర్తి విశ్వాసం ఉంది. సో తప్పనిసరిగా మీరు పునఃపరిశీలించి సర్వే చేసేయండి అని చెప్పాం. వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. సార్ మళ్ళీ సర్వే చేసి 15 రోజుల్లో పిలిపిస్తానన్నారు. నేను వేచి చూస్తాను అంతే. అంత తప్ప దానికి మరి ఒకవేళ ఇంకా అధిష్టానం నుంచి పిలుపు రానందుకు అనేక రకమైన ప్రచారాలు చేస్తుంటారు కాబట్టి అట్లా జరగటం, కానీ నా సైడ్ నుంచి అయితే ఎప్పుడు నేను ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలు కూడా లేవు. మరి ఎందుకు ఈ రకంగా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అదే నాకు ఇప్పటిదాకా తెలియదండి వాస్తవంగా. నేను చూడాలి, మరి ఇప్పుడే నిన్ననే కదా దాని గురించి. అది నన్ను అడగటం కంటే అడగాల్సిన వాళ్ళని అడిగితే బాగుంటుందండి నా ఉద్దేశం. నేను చెప్పే కదా మీకు, అధిష్టానం పిలిచింది ఇట్లా పని చేయమని చెప్పి నేను చెప్పాను. నేను పనిచేసేది ముందు మీరు పునఃపరిశీలించండి. తప్పనిసరిగా నేను గెలుపు దిశగా వచ్చున్నా. ఎందుకంటే మొన్న 3-4 నెలల క్రితం కూడా నన్ను పిలిచినప్పుడు గెలుపు దిశగా ఉన్నాం. తప్పనిసరిగా విజయం సాధించే దగ్గరకు వచ్చావు. కొద్దిగా పని చేస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తానన్నారు. అదేవిధంగా పని చేసుకుంటూ వెళ్తున్నాను నేను. మళ్ళీ సడన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకి మంచి అభిప్రాయం ఉంది నా మీద. మధ్యలో కొన్ని శక్తులు, నేను ఇంతకుముందు చెప్పినట్టే వారి ప్రమేయంతో ఇదంతా జరిగింది. ఇప్పుడే నేను అదే చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారి మీద నేను ఎప్పుడూ చెప్తాను, ముఖ్యమంత్రి గారు నా మీద మంచి ఇదే ఉంది. మధ్యలో కొన్ని శక్తుల వల్ల ఈ విధంగా జరిగింది. ఇప్పుడు కూడా వాటే చేపిస్తున్నారేమో మరి అటువంటిది ఏం లేదండి. ఏ సీట్ కానీ అర్థం ఏ పార్టీ తరఫున ఇవన్నీ ప్రచారాల్లో ఉండదు. అది మొన్న ఏదో ఓ ఛానల్లో ఏదో వేశారు, మరి ఆ ఛానల్ చూసి లేకపోతే మళ్ళీ మరుసటి రోజు అది చూడంగానే ఒక పత్రికలో రావటం, వారు దానివల్ల మరి అని ఇట జరిగి ఉంటుందని మళ్ళీ మీరే నిన్న ఛానల్స్లో రావటం నేను కూడా చూస్తున్నాను. ఇదే విషయం, ఎందుకు జరుగుతుంది ఇట్లా, ఏమైంది అనేది ఇట్లా అనేది ఒకసారి నేను మాట్లాడదాం వెళ్ళి అంతే. తప్ప దీంట్లో ప్రత్యేకంగా ఏం లేదు.